సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ ని ఈజీ ట్రిక్స్ తో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ ని చూద్దాం. ఒక మొత్తం మీద సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ మొత్తానికి 7/20 భాగం సంవత్సరాల సంఖ్య వడ్డీ రేటుకి 5/2 రెట్లు అయితే వడ్డీ రేటు ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆ మొత్తానికి 7/20 భాగం అనేసి అంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 7/20 ఇంటూ ప్రిన్సిపల్. 7/20 ఇంటూ ప్రిన్సిపల్. సంవత్సరాల సంఖ్య వడ్డీ రేటుకి 5/2 రెట్లు అనేసి అంటున్నారు. టైం వచ్చేసి ఏమంటున్నారు 5/2 రెట్లు వడ్డీ రేటు. అయితే వడ్డీ రేటు ఎంత అనేసి అడుగుతున్నా. ఆర్ వాల్యూని కనుక్కోమంటున్నారు మనం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి PTR/100. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చారు 7/2 ఇంటూ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఇంటూ టైం వచ్చేసి ఎంత ఇచ్చారు 5/2 ఇంటూ R ఇంటూ R బై 100. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయాలి. ఈ వాల్యూని క్యాన్సిల్ చేసినట్లయితే ఏమొస్తుంది? ప్రిన్సిపల్ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ స్టెప్ లో 7/20 ఈక్వల్ టు 5/200 ఇంటూ R² వస్తుంది. ఇప్పుడు R² ఈక్వల్ టు 7/20 ఇంటూ 200/5. ఈ 20 200 లో 10 టైమ్స్ పోతుంది. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. R² ఈక్వల్ టు 14. R ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత వస్తుంది? √14. R ఈక్వల్ టు 3.74%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? R ఈక్వల్ టు 3.74%. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.